Start.
Good morning, all of you. So, welcome to Forever Living Products. So, నా పేరు చంద్రశేఖర్. సో నా జర్నీ అరౌండ్ 2005లో నా జర్నీ స్టార్ట్ అయింది ఫెడరల్ బిజినెస్. ఒక బ్యాంక్ మేనేజర్ ఇచ్చినటువంటి ఒక రిఫరెన్స్, చిన్న రిఫరెన్స్ ఈరోజు నా యొక్క జీవితం, నా కెరీర్ని మార్చేసే విధంగా తయారైంది. సో 2005లో నా కెరీర్ని స్టార్ట్ చేశాను. 2005 నుంచి ఇప్పుడు ఆల్రెడీ 15 years నా జర్నీ స్టార్ట్ అయింది. నా జర్నీలో ఎన్నో అంటే ఏదైతే నా లైఫ్లో నేను కోరుకుంటున్నానో అలాంటి లైఫ్ని లీడ్ చేయడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నాకు అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉన్న డ్రీమ్స్ ఉండేది, కానీ అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది ప్రాక్టికల్గా నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కానీ చాలా మంది ఒకే రైట్ నెట్వర్క్ బిజినెస్ చేయడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది చాలా మంది చెప్తుంటారు. సో నేను దాని గురించి ఒక సర్వే చేస్తే ఎందుకు ప్రపంచంలో నెట్వర్క్ బిజినెస్ ని కొన్ని కోట్ల మంది ఎందుకు బిజినెస్ చేస్తున్నారు అనేది చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ వస్తున్నప్పుడు దాని గురించి ఒక రీసెర్చ్ చేస్తే ఓకే, ప్రతి ఒక్క నెట్వర్క్ బిజినెస్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైతే మీకు స్క్రీన్ మీద కనబడుతుందో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనకి ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఒక 9 ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్కమ్, అదనపు ఆదాయం కోసం అన్న. సెకండ్ వన్ ఈజ్ ఆర్థిక పరమైన స్వేచ్ఛ అన్న. థర్డ్ వన్ ఈజ్ సొంత వ్యాపారం ఏర్పరచుకోవటం అనేది. ఫోర్త్ వన్ ఈజ్ చాలా ఖాళీ సమయం ఉండటం. ఫిఫ్త్ వన్ ఈజ్ వ్యక్తిపరమైన అభివృద్ధి కోరుకోవటం, ఇతరులకు సహాయపడటం, కొత్త వ్యక్తులను కలుసుకోవటం, ఉద్యోగ విరమణ, ఒక వారసత్వాన్ని ఏర్పరిచి వెళ్ళాలనే ఉద్దేశం. అంటే ఏంటంటే ఈ 9 మీరు ఎవరైనా సరే ఒక నెట్వర్క్ ఇండస్ట్రీ చేస్తున్నారు, నెట్వర్క్ ఇండస్ట్రీలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రాధాన్యత ఉండాలి, ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. సో అది ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ఖచ్చితంగా మీరు ప్రాధాన్యత నెంబర్ 1 అంశం ఏంటి అనేది ముందు మీకు మీరుగా చెక్ చేసుకోండి. సెకండ్ వన్, మీరు అదే ఎందుకు ఎంపిక చేశారు అనేది సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఎందువల్ల మీకు అది అంతగా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్, అవకాశం దక్కకపోతే కలిగే పరిణామాలు ఏంటి, అది మీకు ఎందుకు చికాకు కలిగిస్తుంది. ఇలా మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికినాయో అప్పుడు మీ యొక్క నెట్వర్క్ ఇండస్ట్రీ అంటే మీ యొక్క ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది 100కి 100% ఇక్కడ పాసిబిలిటీ అవుతుంది. సో మీరు కోరుకునే ఆ 9 ఏదైనా సరే అది మీ వ్యక్తిగత ప్రాధాన్యత అయి ఉండాలి, అది ఇంక ఎవరిదో అయితే మాత్రం కాదు. సో ఖచ్చితంగా మీ వ్యక్తిగత ప్రాధాన్యత అయితే మాత్రమే అప్పుడు ఆటోమేటిక్గా 100% అక్కడ మీకు ఆ సక్సెస్ అనే దానికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తిగత ప్రాధాన్యత ఏదైతే ఇచ్చామో, ఇప్పుడు నా వ్యక్తిగత ప్రాధాన్యత ఆర్థిక పరమైన స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దానికోసమే నేను ఇక్కడ ఫరెవర్ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మన ప్రజెంటేషన్స్ ఏదైతే జరగబోతుందో ఈ ప్రజెంటేషన్ ద్వారా మీకు ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మన ప్రజెంటేషన్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొడక్ట్ ప్రజెంటేషన్. బిజినెస్ ఆపర్చునిటీ ప్రొడక్ట్ ప్రజెంటేషన్. సో ఈ ఆపర్చునిటీ అనేది మనకి బయట జాబ్ ఆపర్చునిటీ అంటుంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా కంపెనీ మనకి ఇక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ అంటే బిజినెస్ లో వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్ గా మనకి ఒక ఆపర్చునిటీని మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఆపర్చునిటీని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నాం, పరిస్థితులు అన్ని కూడా మొత్తం చిత్రం అయిపోయి ఉంటాయి. ఏది ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ పరంగా చూసుకున్నా, వ్యాపార పరిస్థితి చూసుకున్నా కూడా ఈ కరోనా పీరియడ్ లో అసలు ఎవరు ఏం చేయాలి అనేది టోటల్ గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఏర్పడిపోయినారు. అందరు కూడా ఎట్లాంటి కన్ఫ్యూజన్, అలాంటి అందరికి కూడా ఏంటంటే ఒక రైట్ ఆపర్చునిటీ, ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కింద ఒక రైట్ ఆపర్చునిటీ అంటే మన జీవితాన్ని యొక్క దశని మార్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మా ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ద్వారా ఇక్కడ మనం తీసుకునేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకి ఫరెవర్ ద్వారా మనకి అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఏంటంటే మన దిశని మార్చుకోవడానికి ఫరెవర్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీలో అసలు మనం ఎందుకు ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఏమేమి మనకి ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నాం, బయట ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ ఏంటి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్స్ ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కానీ వాటికి సొల్యూషన్స్ కావాలంటే అక్కడ అవకాశం లేదు. కొంతమందికి అన్సర్టనిటీ, ఫ్యూచర్, హెల్త్, మనీ, బ్యాంక్ లోన్స్, ఇవన్నీ ఎస్పెషల్లీ ఈ టైంలో కరోనా పీరియడ్ లో ఇంకా అవన్నీ మేజర్ గా ఫోకస్ అయి ఉంది. వాటన్నిటికీ ఏంటి సొల్యూషన్ అనేది ఇక్కడ మనకి డెఫినెట్ గా ఆల్టర్నేట్ ఆపర్చునిటీ అంటే డెఫినెట్ గా మన ఫరెవర్ ద్వారా ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇంకా 100% మనం చెప్పాం కదా, దిశని మార్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఫరెవర్ ద్వారా మనకి ఇక్కడ అందుబాటులోకి రావడం జరుగుతుంది.
అందువల్ల మనం ఈ ఆపర్చునిటీ గురించి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ ఆపర్చునిటీ తీసుకోవాలి అనేది మనకి ఒక క్లారిటీ కావాలండి. ఎందుకంటే మన బిజినెస్ చాలా మంది ఏంటంటే ఫోర్కాస్ట్ చేయాలి, అంటే పాస్ట్ నుంచి మనం నేర్చుకోవాలి. ప్రెసెంట్ లో మనం ఏదైతే చేసే పనులు ఉన్నాయో అది ఫ్యూచర్ లో సేమ్ రిజల్ట్స్ అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో పాస్ట్ నుంచి చూసుకుంటే ఒక 40 years బ్యాక్ 500 ఉంటే ఒక నెలంతా అవలేలుగా గడిచిపోయేది. కానీ 20 years బ్యాక్ 5000 రూపీస్ ఉంటే ఒక 1 month చాలా అవలేలుగా గడిచిపోయేది. కానీ ప్రజెంట్ డేస్ లో మనకి ఒక నెల గడవాలి అంటే మనకి ఎంత ఇన్కమ్ కావాలి అనేది మనం గమనించుకుంటే నెలకి అవలేలుగా ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు మనకి ప్రతి నెల కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే 40 years బ్యాక్ చూసుకుంటే 500, 20 years బ్యాక్ చూసుకుంటే 5,000. ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో యావరేజ్ గా 30,000 to 40,000 రూపీస్ పర్ మంత్ మనకి మినిమం అమౌంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఈ విధంగా చూసుకుంటే 2020 నుంచి 2040కి ఇంకొక 20 years లో మనకి యావరేజ్ గా మనకి ఎంత ఇన్కమ్ కావాలి అని చెక్ చేసుకుంటే మినిమం లీస్ట్ చూసుకున్నా కూడా 6 to 8 times పెరిగినా కూడా 2 నుంచి 4 లక్షల రూపాయలు మనకి ఖచ్చితంగా మనకి ఒక నెల గడవడానికి, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్కమ్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. అలాంటిది అవకాశాలు ఉన్నాయా? బయట మార్కెట్ లో చూసుకుంటే ఖర్చులు పెరుగుతున్నాయి కానీ మనకి ఆదాయం పెరగట్లేదు. సో ఆ ఖర్చులు పెరగడానికి మనం దాని తగ్గట్టు మన ఆదాయం అని పెంచుకోవడానికి మార్గాలు ఏంటి? కానీ మా ఫరెవర్ బిజినెస్ లో ఆల్రెడీ ఫరెవర్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆల్రెడీ ఖచ్చితంగా అంటే 20-30 సంవత్సరాల తర్వాత మనకి ఏ అయితే ఆదాయం కావాలో ప్రజెంట్ డేస్ లోనే ఫరెవర్ బిజినెస్ సో మెనీ పీపుల్ మిలియనర్స్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే పర్ మంత్ 2 to 3 lakhs ఎర్న్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 10 lakhs ఎర్న్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే కొంతమంది కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. అదే విధంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఫరెవర్ బిజినెస్ ఓనర్స్ ఓన్ హెలికాప్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ మనం గమనించకపోతే అంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ప్రెసెంట్ లో ఏం జరుగుతుంది, మన ప్రెసెంట్ ఏదైతే చేస్తున్నామో అదే మన ఫ్యూచర్. సో అందువల్ల మన ప్రజెంట్ లో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన యొక్క ఫలితాలు అనేది మనం నిర్దేశించడం జరుగుతూ ఉంది. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఫరెవర్ బిజినెస్ మనకి ఇచ్చేటువంటి గ్రేట్ ఆఫర్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కోరుకునేది పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్నిట్లో కూడా మానసిక ప్రశాంతత అనేది మిస్ అయిపోతున్నారు. అలాంటిది ఇక్కడ ఫరెవర్ బిజినెస్ అనేది మనకి ఖచ్చితంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జైట్మెంట్ పరంగా చూసుకుంటే అదే విధంగా మనకు పర్సనల్ గా కావచ్చు, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి ఎంత కావాలో అంత ఇన్కమ్ ని ఎర్న్ చేసేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. అదే విధంగా కొంతమంది స్టూడెంట్స్ అంటుంటారు, కొంతమంది జాబ్ ఎంప్లాయీస్ అంటుంటారు మాకు టైం వీలు పడదని. మీ టైం మీ వర్క్ చేసుకుంటూనే మీకున్నటువంటి ఖాళీ టైంలో ఒక 2 గంటల నుంచి ఒక 3 గంటల టైం కేటాయించేస్తే పార్ట్ టైం కింద కేటాయించినా కూడా మీ యొక్క బిజినెస్ ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అందువల్ల మీ నో రిస్ట్రిక్టివ్ కరెక్టివ్ జాబ్, మీ జాబ్ ని వదలకాల్సిన అవసరం లేదు, మీ చదువులు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. అవి చేసుకుంటూనే ఇక్కడ మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. లేదు కెరీర్ గా టేకప్ చేస్తారా ఫుల్ టైం మాలాగా అన్లిమిటెడ్ పొటెన్షియల్, ఇక్కడ మీ ఓపిక మీరు ఎంత ఎర్న్ చేయాలో అంత అన్కండిషన్ అంటే చూసుకుంటే అన్లిమిటెడ్ పొటెన్షియల్ అనేది మనకి ఫరెవర్ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా గొప్ప విషయం ఏంటంటే బయట వ్యాపారాల్లో మనకి అన్ని కూడా అనుభవాల ద్వారా నేర్చుకోవాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సీనియర్ మనల్ని ప్రతి అడుగులోనూ మనకి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వన్ రికగ్నిషన్స్, వరల్డ్ క్లాస్ రికగ్నిషన్స్ అనేది కూడా ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అంటే ఒక ఉన్నతంగా అంటే పర్సనాలిటీ అంటే మన పర్సన్ వేరు, పర్సనాలిటీ వేరు, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఇక్కడ సహజంగా బయట అయితే అలాంటి వాటి కోసం నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా కాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని సహజంగా మనకి ఒక త్రూ ట్రైనింగ్స్ ద్వారా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ అదే విధంగా ఇంకా గొప్ప అవకాశం ఏంటంటే మన బిజినెస్ లో మన యొక్క కుటుంబానికి ఒక భద్రత అనేది మన బిజినెస్ ద్వారా మనం ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. బయట ఉద్యోగాలు చూసుకున్నా నెక్స్ట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అట్లాంటి ప్రొజెక్షన్ అవకాశం లేదు. ఇంకా వ్యాపారాలు చూసుకుంటే వాళ్ళ పిల్లలకి ఆ వ్యాపారాలు ఇచ్చే అవకాశాలు లేవు. అలాంటిది ఇక్కడ మన వ్యాపారంలో మన బిజినెస్ లో మన బిజినెస్ ని ఒక వారసత్వంగా తరతరాలుగా మన బిజినెస్ ఇచ్చేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫరెవర్ బిజినెస్ ద్వారా మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. సో మన బిజినెస్ అసలు ఏంటి ఇక్కడ కంపేర్ చేసుకుంటే అసలు ఏంటి మన బిజినెస్ చేసే విధానం, బయట వ్యాపారం ఏంటి, మన వ్యాపారం ఏంటి? మన వ్యాపారం అనేది అంటే గమనించుకోవాలి. అంతకుముందు మన ఫోన్ లో 2G వాడేవాళ్ళం, 3G వాడాం, 4G, 5G ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా నేను ఇంకా 2G ఫోన్లే వాడతాను, 3G వాడతాను అంటే అవన్నీ అవకాశం లేదు. ఎందుకంటే పాతకాలంలో మనకి ఖచ్చితంగా
ట్రెడిషనల్ బిజినెస్ ఉండేది. వ్యాపారం అంటే ఏముండేది? ఫస్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక ప్రొడక్ట్ తయారు చేస్తాడు, తర్వాత ఒక నేషనల్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, తర్వాత అతను రీజనల్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, తర్వాత హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజింగ్, కన్జ్యూమర్. అంటే ఒక కస్టమర్ చేతికి రావాలంటే మధ్యలో ఇంతమంది మిడిల్ మ్యాన్ వ్యక్తులు అనేది ఇంతమంది ఉండాలి. కానీ ఇక్కడ మన ఫరెవర్ బిజినెస్ లో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉండారో ఇక్కడ వాళ్ళందరూ కూడా లేకుండా ఫరెవర్ బిజినెస్ ఓనర్, కన్జ్యూమర్. అంటే అక్కడ ఎవరైతే మధ్యవర్తులు ఉండారో వాళ్ళందరూ చేసే పని మనం చేస్తున్నాము. అంటే ఇక్కడ మనమే నేషనల్ డిస్ట్రిబ్యూటర్, మనమే హోల్సేలర్స్, మనమే రిటైలర్స్, మనమే అడ్వర్టైజ్మెంట్. అందువల్ల అక్కడ వాళ్ళందరికి ఇచ్చేటువంటి ప్రాఫిట్ ని ఇక్కడ కంపెనీ ఇక్కడ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే 70% ప్రాఫిట్స్ కంపెనీ ఇక్కడ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అందువల్ల 70% లాభాలని మనకి ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక ఆపర్చునిటీ తీసుకొని మనం ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. సో దాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో ఫరెవర్ బిజినెస్ అనేది అసలు కంపెనీ పరంగా చూసుకుంటే ఎప్పుడు 1978 లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయ్యి చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 160 దేశాల్లో. యాక్చువల్ గా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 43 మందితో స్టార్ట్ చేశారు మిస్టర్ రెక్స్ మోహన్ గారు. సో స్టార్ట్ చేసినప్పుడు కానీ అక్కడ అటెండ్ అయింది ఓన్లీ 2 మాత్రమే దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఆ రోజున తన వెనక్కి తగ్గకుండా తన వ్యాపారాన్ని అలాగే తన అనుకుంటే దీక్షతో తను స్టార్ట్ చేయడం వల్ల ఈ రోజు కంపెనీ విస్తరించుకుంటూ అన్ని దేశాలకి 160 దేశాలకి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసింది. అదేవిధంగా కంపెనీ పరంగా చూసుకుంటే ఇక్కడ ద లార్జెస్ట్ గ్రోయర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలోవెరా చూసుకుంటే అలోవెరా కంపెనీ పరంగా లార్జెస్ట్ గ్రోయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. అదేవిధంగా చూసుకుంటే మనకి మొత్తం కూడా 100% హైయెస్ట్ అంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే అంటే 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది. అది ఇన్కమ్ పరంగా చూసుకుంటే నో లిమిట్స్. ఇక్కడ లిమిట్స్ అనేది పెట్టుకుంటే మనకి మనంగా పెట్టుకోవాలి కానీ ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరు కూడా నీకు ఇంత ఇస్తాను ఇంత బిజినెస్ ఇంత చేయండి అని చెప్పి ఇక్కడ ఎవరు కూడా మనకి లిమిట్స్ అనేది ఉండదు. ఇక్కడ మన బిజినెస్ కి మనమే అన్లిమిటెడ్ బిజినెస్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ మనకి ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి 2 మేజర్ ట్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండ్స్ అంటే ట్రెండ్ అంటే ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు 4G నుంచి ఇప్పుడు 3G నుంచి 4Gకి షిఫ్ట్ అయ్యాం, 4G నుంచి 5Gకి షిఫ్ట్ అవ్వాలి. కానీ షిఫ్ట్ కాకపోతే ఏమవుతుంది? సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనం అవుట్డేటెడ్ అయిపోతాము, అందువల్ల అప్డేటెడ్ కాము. సో అందువల్ల ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ లో ఖచ్చితంగా ఇక్కడ 2 మేజర్ ట్రెండ్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ట్రెండ్ అనుకున్నా ఇది ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సినటువంటి అది పార్ట్ టైమా ఫుల్ టైం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా టేకప్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. అదే విధంగా సెకండ్ వన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మార్కెట్ లో చాలా చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా అర్థమైంది. అందువల్ల ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అసలు అంతకుముందు ఏంటంటే దాని గురించి ఒక అవగాహన లేకుండా ఏదో జస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఉండేది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జస్ట్ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ లో ఒక నార్మల్ పర్సన్స్ ని, ఒక ఆర్డినరీ పర్సన్స్ ని, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ దాకా అంటే ఒక కామన్ పర్సన్ ఒక మిలియనీర్ అవ్వటం అనేది చిన్న విషయం కాదు. వితౌట్ ఎనీ రిస్క్, చిన్న రిస్క్ లేకుండా, ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద చదువులు ఏమీ అవసరం లేకుండానే ఒక నార్మల్ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా రావడానికి నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. దాన్ని అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హ్యూజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అదే విధంగా మన కంపెనీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2025 నాటికి 64,500 కోట్ల టర్న్ ఓవర్ కి రీచ్ కాబోతున్నారు. అంటే 64,500 కోట్లు అంటే మనం ఆ టర్న్ ఓవర్ లో మనం ముందుగానే గమనించుకుంటే అంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీలో మనం కూడా ఒక అడుగు ముందుగా తీసుకోవాలి. సో ఆ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. సెకండ్ వన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఇంకా రేపు $1 ట్రిలియన్ ఇండస్ట్రీ, నాట్ మిలియన్ నాట్ బిలియన్, చూసుకుంటే $1 ట్రిలియన్ ఇండస్ట్రీగా రూపాంతరం చెందినటువంటి ఇండస్ట్రీ ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్. అందువల్ల అలాంటి సెగ్మెంట్స్ ఈ 2 కూడా లక్కీగా మన ఫరెవర్ బిజినెస్ లో హెల్త్ అండ్ న్యూట్రిషన్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈ 2 కూడా ఒకే చోట ఉండటం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. బయట అయితే హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉండదు. కొంతమందికి వెల్త్ ఉంటుంది, హెల్త్ ఉండదు. కానీ ఇక్కడ అలా కాకుండా హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ 3 ఒకే చోట ఉన్న చోట మనం వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ అ గిఫ్ట్. సో అందువల్ల ఎవరైతే ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ వింటున్నారో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఖచ్చితంగా మనకి అవసరం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పాస్ట్ అయిపోయిన అంతకుముందు చాలా అవకాశాలు వచ్చినా కూడా మనం మిస్ అయిపోయాం. కానీ ఈ అవకాశాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు. సో అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇక్కడ చూసుకుంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది రాకెట్ సైన్సా? ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది ఆల్రెడీ పెద్ద దీనికోసం పెద్ద ఎక్స్పీరియన్స్, పెద్ద చదువులు, పెద్ద సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ థింగ్ మనం ఏం చేస్తున్నాం, రోజు మనం చేసే పని ఇది. రోజు మనం ఏం చేస్తున్నాం, ఈ సినిమా బాగుంది,
ఆ సినిమా బాగుంది, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ హోటల్ బాగుంది, నెక్స్ట్ ఈ షాపింగ్ మాల్ ఈ ప్రొడక్ట్స్ ఈ క్లాత్ బాగుంది, నెక్స్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మన రోజు మనం చేసేటువంటి పని. వాట్సాప్ లో మనకు ఒక మంచి విషయం నచ్చింది, ఆ ఫ్రెండ్స్ కి మనం షేర్ చేస్తున్నాం. బట్ అక్కడ షేర్ చేయడం అనేది అంటే ఏంటంటే ఒక మంచి విషయాన్ని షేర్ చేయడం అనేది ఒక మంచి హ్యాబిట్. సో అది ఎప్పుడైతే మనం షేర్ చేస్తున్నామో బయట అయితే ఏం జరుగుతుంది, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం అంటూ లేదు. కానీ ఇక్కడ మనం ఏదైతే అలాంటి ఇంట్రడక్షన్ మనం చేస్తున్నామో, ఎస్ ఈ సినిమా బాగుంది, ఈ హోటల్ బాగుంది, ఈ ప్రొడక్ట్ బాగుంది, ఎప్పుడైతే మనం అది షేర్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఏమవుతుంది మన బిజినెస్ లో. నెక్స్ట్ వన్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే సింప్లీ ట్రై అవర్ ప్రొడక్ట్స్. ఇక్కడ మా దగ్గర ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా ముందు మినిమం గా ట్రై చేయండి. అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర సెగ్మెంట్స్ పరంగా. సో ఇప్పుడు టూత్ జెల్ ఉంది, మన దగ్గర ఫరెవర్ బ్రైట్ టూత్ జెల్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్, అది వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్ ఏముందంటే బ్రైట్ టూత్ జెల్. మీరు గూగుల్కి వెళ్ళిపోయి దాన్ని ఒకసారిగా చెక్ చేశారు అంటే మీకు 100% ఆ ప్రొడక్ట్ ఏంటనే విషయం మీకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ ప్రొడక్ట్ మా బ్రైట్ టూత్ జెల్ మీరు వాడారో, వాడి దాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కి ఒకసారి రికమెండ్ చేయండి. ఆ రికమెండ్ చేసిన తర్వాత దాని ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. మీ ఫ్రెండ్ వాడాడు, మీ ఫ్రెండ్ వాడేసి వాళ్ళ ఫ్రెండ్కి కూడా రికమెండ్ చేశాడు, ఎస్ ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది, ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల నాకు చాలా ఫ్రెష్నెస్ ఉంది, లేదా బ్లీడింగ్ గమ్స్ తగ్గినాయి, లేదా డెంటల్ గా పెయిన్ ఉంటే ఆ పెయిన్ తగ్గింది, లేదంటే మనకి ఆ గారపళ్ళు ఉంటే గారపళ్ళు తగ్గినాయి. అలా ఎప్పుడైతే తను మీ ఫ్రెండ్ కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేశాడో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మన బిజినెస్ వాల్యూమ్ అనేది అక్కడ ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అందువల్ల మన బిజినెస్ లో అక్కడ వాల్యూమ్ అనేది మనం పెంచుకోవడానికి, అందువల్ల ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ ద ప్రొడక్ట్స్, రికమెండ్ ద ప్రొడక్ట్స్. సో దానికి కష్టమే ఉందండి. బయట అదే పేస్ట్ మీరు బయట మార్కెట్ లో కొంటున్నారు, అదే షాంపూలు బయట మార్కెట్ లో కొంటున్నారు, అదే హెల్త్ ప్రొడక్ట్స్ బయట కొంటున్నారు. సో అక్కడ కొనుక్కోవడం వల్ల ప్రతిసారి మీ పాకెట్ లోంచి అమౌంట్ మీరు తీసి అక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు. సో అందువల్ల మీ పాకెట్ లోంచి మీరు ఖర్చు పెట్టడం కన్నా ఇక్కడ అదే విషయాన్ని మీరు వాడి జస్ట్ రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళకి ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. దాని ద్వారా మీకు ఒక ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మీరు చెప్పడం ద్వారా ఆదాయం జనరేట్ అవుతుంది, వాళ్ళు చెప్పడం ద్వారా మీకు ఆదాయం జనరేట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇంత మంచి అవకాశం, సింపుల్ వర్క్ కదా, ఇది రోజు మనం చేసే పని. కాలేజ్ బాగుంది, హోటల్ బాగుంది, ఇవన్నీ రోజు మనం చేసే పని. ఆ పనిని రోజు ఇది ఒక కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఎప్పుడైతే మీరు దాన్ని ఉపయోగించుకోగలుగుతారో 100% అక్కడ మీకు అక్కడ సపోర్ట్ అవడం జరుగుతుంది. దెన్ సో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనకి గొప్పగా ఇప్పుడు యాక్చువల్గా అదేదో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నార్మల్ గా అల్లాటప్ప పర్సన్స్ గా చెప్తుంది అక్కడ. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అంటే ఒక టోనీ బ్లియర్, అది యూకే ప్రైమ్ మినిస్టర్ 97 చెబుతున్నటువంటి తనకి ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక వెన్నుముక్క లాగా ఉంటుందని నెట్వర్క్ మార్కెటింగ్ అంత కాన్ఫిడెంట్ గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అదేవిధంగా బిల్ గేట్స్ తన కెరీర్ లో మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలి తన కెరీర్ అనుకుంటే మీరు దేంతో స్టార్ట్ చేశారని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు తను చెప్పింది నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఇంత పెద్ద వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని అంత స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు దాని అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే అది మనం కానీ ప్రశ్నించుకోకపోతే ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పటికే మనకి ఎన్నోసార్లు అవకాశాలు అలా వస్తున్నాయి, అలా మిస్ అయిపోతున్నాయి. కానీ అవకాశాన్ని మాత్రం ఈ తర్వాత ఎస్పెషల్ ఈ పీరియడ్ లో ఇటువంటి ఆపర్చునిటీ మాత్రం న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లోనే ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. సో అందువల్ల ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో వచ్చినటువంటి బిల్ గేట్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. సో అందువల్ల ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా మన బిజినెస్ కి ఎంత సపోర్ట్ చేస్తుంది ఏంటి అని ఒక డేటా పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ 2018లో $65 బిలియన్ టర్న్ ఓవర్ ఉందండి. 2018లో $65 బిలియన్ టర్న్ ఓవర్ ఉంది. అంటే ఓవరాల్ గా డైట్ సేల్స్ చూసుకుంటే 2018లో $192.9 బిలియన్ టర్న్ ఓవర్ జరిగింది. అదే విధంగా చూసుకుంటే మనకి డైట్ సేల్స్ పర్సనల్ కేర్ పరంగా చూసుకుంటే $65 బిలియన్ ఉంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ $630 బిలియన్ టర్న్ ఓవర్ జరిగింది. అంటే మనం ఎంత పెద్ద ఇండస్ట్రీ, హ్యూజ్ ఇండస్ట్రీ ఇది. మనం దాన్ని చూడగలిగితే ప్రపంచం అంటే విశ్వవ్యాప్తంగా జరిగేటువంటి ఒక వ్యాపారంలో మనకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒక గ్రేట్ షేరింగ్ అనేది జరుగుతుంది అక్కడ. అందువల్ల మన ఆపర్చునిటీ అంటే మనం ఎలాంటి బిజినెస్ లో ఉన్నాము, మనం ఉన్నది ఒక గోల్డ్ మైన్. ఆ గోల్డ్ మైన్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన జర్నీ ఏంటనేది మనం చూసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో అంటే బయట వ్యాపారాల్లో చూసుకుంటే మనకి ఒక ఫ్రాంచైజింగ్ కావాలి. ఆ ఫ్రాంచైజింగ్ కావాలంటే లైక్ రిలయన్స్ కావచ్చు, బాటా కావచ్చు, మీరు ఏదైతే ఒక మీరు ఫ్రాంచైజింగ్ తీసుకోండి. ఆ ఫ్రాంచైజింగ్ తీసుకోవాలంటే ఏంటి,
ఒక స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. రన్నింగ్ కాస్ట్ లక్షలు ఉంటుంది, ట్రైనింగ్ కాస్ట్ లక్షలు ఉంటుంది. కానీ మన బిజినెస్ లో మన స్టార్టింగ్ కాస్ట్ ఏంటండి, మినిమం ఆర్డర్. జస్ట్ ఒక మీరు ఏదైతే ప్రోడక్ట్ కావాలో మినిమం ఆర్డర్ మీరు ప్లేస్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ తో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అంటే స్టార్ట్ చేసిన మరుక్షణం ఇమీడియట్ గా మీరు ప్రాఫిట్ జోన్ లో ఉంటారు. అక్కడ బయట అదే వ్యాపారం చేయాలంటే మినిమం ఒక బ్రేకింగ్ పాయింట్ 3 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అలాంటిది మన బిజినెస్ లో రిటైల్ ప్రాఫిట్ స్టార్ట్ చేసిన మరుక్షణంలోనే మీరు మార్కెట్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారు. రన్నింగ్ కాస్ట్, మన కాస్ట్ ఆఫ్ లిటరేచర్, కావాల్సిన పుస్తకాలు 50 రూపీస్, 100 రూపీస్, 200, జస్ట్ కాస్ట్ ఆఫ్ లిటరేచర్ మీరు తీసుకోవాల్సింది. మనకి ట్రైనింగ్స్, చక్కగా ఫ్రీ ట్రైనింగ్స్, మన సీనియర్స్ అందరూ కూడా అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ ఆటోమేటిక్ గా మేము ఎవరైతే మేము స్పాన్సర్ చేస్తున్నామో వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిందిగా తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసే బాధ్యతను మేము తీసుకుంటాము. అదేవిధంగా మా దానికి ఎటువంటి ప్రిన్సెస్ అక్కర్లేదు, నెక్స్ట్ స్టాఫ్ అక్కర్లేదు, ఇన్వెంటరీ అక్కర్లేదు, లీగల్ రిక్వైర్మెంట్ ఓన్లీ మీ పర్సనల్ అకౌంట్స్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వర్కింగ్ అవర్స్ బయట ఫ్రాంచైజింగ్స్ కి 24/7, కానీ ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోండి ఎంత వర్క్ చేసుకోవాలి, 2 అవర్సా 4 అవర్సా వాట్ ఎవర్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎంత గ్రేట్ గా ఉంది ఫ్రెండ్స్, అది అర్థం చేసుకోండి. అంటే మనం డిసైడ్ చేసుకొని మన బిజినెస్ ని మనం ఎలా చేయాలి. బయట అయితే మనల్ని డిసైడ్ చేస్తుంటారు, డూ దిస్ డూ దట్ అని. అందువల్ల ఏంటంటే మనం ఇక్కడ మన కెరియర్ ని మనం బిల్డ్ చేసుకునేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ నెట్వర్క్ ఇండస్ట్రీ ద్వారా మనకి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా పొటెన్షియల్ ఫ్రాంచైజింగ్ తీసుకుంటే, పొటెన్షియల్ పరంగా చూసుకుంటే మల్టీ మిలియనర్స్ ఖచ్చితంగా అవుతారు. మల్టీ మిలియనర్స్ కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి. కానీ ఇక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే మీ టైం ని, మీ ఎనర్జీని, టైం పెట్టుబడిగా పెట్టి ఇక్కడ కూడా మల్టీ మిలియనర్స్ అవుతున్నారు. మిలియనర్స్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే మనకి ఆపర్చునిటీ అనేది బోత్ ఇక్కడ ఫ్రాంచైజింగ్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో, ఎలాంటి మీరు బిజినెస్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, రికగ్నిషన్ పరంగా సేమ్ బెనిఫిట్స్ ఇక్కడ ఉంటుంది. అదే విధంగా మన దాంట్లో రిస్క్ పరంగా చూసుకుంటే 100% కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ కంపెనీ. ఎందుకంటే పెట్టుబడి పెట్టట్లేదు. మీరు రూపాయి పెట్టుబడి పెడితే కదా ఇక్కడ రిస్క్ అనేది. మన బిజినెస్ లో ఒక నయా పైసా పెట్టుబడి పెట్టకుండానే మన బిజినెస్ ఇక్కడ 100% రిస్క్ ఫ్రీ బిజినెస్ అనేది ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. అదే విధంగా 24/7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఎందుకంటే 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 1000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ మన పెట్టుబడి ఏంటి, మన టైం ని, మన ఎఫర్ట్స్ ని మనం పెట్టగలిగితే ఇక్కడ డెఫినెట్ గా బయట ఎంత వ్యాపారం జరుగుతుందో అంత వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా నాట్ ఓన్లీ గ్లోబల్ వైజ్ గా ఎస్టాబ్లిష్ చేసే ఆపర్చునిటీ మన ఫరెవర్ బిజినెస్ ద్వారా మనకి అవకాశం దొరుకుతుంది. సో అదే విధంగా ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ లైఫ్ అనేది ఇక్కడ మన టైం అంటే హెల్దీ గాను వెల్దీ గాను అవకాశం వస్తుంది. అదే విధంగా గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే బ్లెస్సింగ్స్ ఉంటుంది. ఎంతో మంది ఫరెవర్ ప్రొడక్ట్స్ వాడుకొని బిజినెస్ ఆపర్చునిటీ షేర్ చేసి తీసుకొని మనకి ఆ బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు మేము ఎన్నో సెమినార్స్ చెప్తుంటాం, మా సీనియర్స్ ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల అని చెప్పేసి వాళ్ళ పేరు వాళ్ళ ఎన్ని కూడా మనం రికమెండ్ చేస్తుంటాం. అంటే ఎప్పుడైతే మనం అక్కడ చెప్తున్నామంటే చిన్న విషయం కాదు కదా, మన గురించి ఒకరు చెప్తున్నారంటే అలాంటి బ్లెస్సింగ్స్ అనేది కొన్ని 100,000 మంది దగ్గర నుంచి కూడా మనకి అలాంటి బ్లెస్సింగ్స్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా బిజినెస్ లో ఇక్కడ లెర్న్ అనేది ఉంటుంది. లెర్న్ అంటే ఏంటి, ఎప్పుడైతే లెర్న్ లో LEARN లెర్న్ లో ఎల్ పక్కన పెడితే ఎర్న్ ఉంటుంది. మీరు ఎంత లెర్న్ చేసే కొంది ఇక్కడ లెర్న్ చేస్తూ ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు. సో ఎంత లెర్న్ చేస్తే అంత ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు. సో లెర్న్ వైల్ ఎర్న్. సో అందువల్ల ఏంటంటే మీరు ఇన్కమ్ ని అంటే ఇక్కడ నాలెడ్జ్ పెంచుకునే కొద్ది నాలెడ్జ్ ఎంత పెరుగుతుంటే మీకు అంత ఎర్నింగ్ పెరుగుతుంటది. సో లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ అంటే ఏంటంటే ఆ లెర్నింగ్ ని ఎంత మనం డెవలప్ చేసుకుంటుంటే ఇక్కడ బిజినెస్ అంత గ్రాడ్యువల్ గా మనం పెంచుకునే అవకాశం ఆపర్చునిటీ కనబడుతుంది. అదే విధంగా ఇక్కడ మీ పెట్టుబడి ఏంటంటే ఇన్వెస్ట్ యువర్ టైం విత్ us. మీ టైం ని మా దగ్గర పెట్టుబడిగా పెట్టండి. సో ఆటోమేటిక్ గా విల్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్స్. ఇక్కడ ట్రైనింగ్స్ ని చక్కగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. అదే విధంగా మీ యొక్క సక్సెస్ కోసం డెఫినెట్ గా 100% మా ఎఫర్ట్స్ పెడతాము. అదే విధంగా ఇక్కడ మీ యొక్క డ్రీమ్ అనేది ఎలా ఉండాలంటే నో లిమిట్స్, అంటే లిమిటెడ్ అలా కాకుండా చిన్న చిన్న డ్రీమ్స్, అలా కాకుండా నో లిమిట్స్. బయట మన డ్రీమ్స్ అవకాశాలు లేవు, మన డ్రీమ్స్ అంతా మినిమైజ్ చేసుకోవాలి. కానీ ఫరెవర్ బిజినెస్ అనేది నో లిమిట్స్. ప్రపంచంలో నో లిమిట్స్ అనే ఒక ఆపర్చునిటీ ఎక్కడ అవకాశం ఉంది, బయట అంతా మినిమైజ్ చేసుకుంటూ మన జీవితాన్ని ఎక్కడికక్కడ బౌండరీస్ సృష్టించుకోవాలి. ఇక్కడ అలా కాకుండా బౌండరీస్ అనేది లేకుండా నో లిమిట్స్ మన కెరియర్ ని, బిజినెస్ ని బిల్డ్ చేసుకునేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ అనేది మనకి ఫరెవర్ బిజినెస్ ద్వారా అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫరెవర్ బిజినెస్ లో గొప్ప విషయం ఏంటంటే 100% ఎథికల్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మన కంపెనీ 160 దేశాల్లో ఉంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ని రెస్పెక్ట్ చేస్తూ ఎక్కడ కూడా మన కంట్రీ ప్రతి ఒక్క కంట్రీలోకి వెళ్ళటమే కానీ వెనక్కి తిరిగి రావటం అనేది ఇంతవరకు కంపెనీ స్టార్ట్ చేసిన 42 సంవత్సరాల జర్నీలో ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో అందువల్ల ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్. కంపెనీ ఏంటంటే 100% ట్రాన్స్పరెంట్ గా జర్నీ చేయడం అనేది జరుగుతుంది.
సో అందువల్ల ఏంటంటే ఫ్రీడమ్ చూస్, ఇక్కడ మీరు చూస్ చేసుకోండి మీ ఇన్కమ్ ఎంత కావాలి మీకు, 20,000, 30,000, 40,000, 50,000, 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 లేదా 1 crore, 2 crore, 3 crore, 5 crore, వాట్ ఎవర్ మీరు డిజైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసిన ఇన్ని ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ ఇక్కడ మన ఫరెవర్ లో ఉన్నారు. అదే విధంగా మీరు ఎక్కడ వర్క్ చేయాలి మీరే డిజైన్ చేసుకోండి. బయట అయితే వాళ్ళు డిజైన్ చేస్తారు, సో ఇక్కడ వచ్చి వర్క్ చేయండి, అక్కడ వచ్చి వర్క్ చేయండి అని. కానీ అదే విధంగా ఎవరితో వర్క్ చేయాలి అది కూడా మీరే డిజైన్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి 160 దేశాల్లో బిజినెస్ ని మనకి ప్రపంచవ్యాప్తంగా మన వర్క్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అదే విధంగా మనకి ఎక్కడ ఎంత కావాలో అంత ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో టోటల్ గా గొప్ప విషయం ఏంటంటే మనం కంప్లీట్ గా మన నిద్రపోయి పూర్తిగా సరిపోయింది నిద్ర లేచి అక్కడి నుంచి మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అసలు ఈ అవకాశం ఎక్కడ దొరుకుతుంది, బయట అయితే మనం జస్ట్ రన్నింగ్ 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 అంటే దానివల్ల ఏమవుతుంది స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. సో అందువల్ల అలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఏం లేకుండా పూర్తిగా మన పనులు కంప్లీట్ గా పూర్తిగా నిద్రపోయి మీరు లేచి మీ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం ఫరెవర్ బిజినెస్ ద్వారా దొరుకుతుంది. ఓకే, సో ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫరెవర్ బిజినెస్ లో గొప్ప ఆపర్చునిటీ. నాకైతే ఇక్కడ 100% నేను ఫ్లాట్ అయింది ఈ సబ్జెక్ట్ లో. ఎందుకంటే ఫరెవర్ గివ్స్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ మోర్ అండ్ ఆపర్చునిటీ టు లివరేజ్ టైమ్ అండ్ నాట్ మనీ. ఇక్కడ చూసుకుంటే ఫరెవర్ బిజినెస్ లో గొప్ప విషయం ఏంటంటే టైం ని లివరేజ్ చేసుకునే అవకాశం. అంటే మనీ అనేది ఏంటి, ఒక సైన్స్. మనీ అనేది ఇట్స్ సైన్స్, మనీ సైన్స్. అంటే ఏంటంటే మనీ అనేది సంపాదించడం అనేది ఒక పని. ఆ పనిని ఒక సులభంగా ఎలా చేయాలి, ఒక పనిని సులభంగా ఎలా చేయాలని చెప్పేదే మనీ సైన్స్. అంటే దాంట్లో టిఎంఎస్ అంటారు, అంటే టైం మల్టిప్లికేషన్ సిస్టమ్. అంటే టైం ని లివరేజ్ చేయండి. టైం ని లివరేజ్ చేస్తే ఏం జరుగుతుంది అక్కడ. సో టైం లివరేజ్ చేస్తే అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా 24 hours ఉంటుంది. డబ్బు అంటే కొంతమంది దగ్గర తక్కువ ఉంటుంది, కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ టైం పరంగా చూసుకుంటే ఎవ్రీవన్ హ్యాస్ 24 hours. మీ అందరి దగ్గర 24 గంటలు ఉంది. ఇప్పుడు ఆ గంటల్ని మీరు ఈ విషయాన్ని బాగా పర్టికులర్ గా జాగ్రత్తగా గమనించండి ఈ స్లైడ్స్ ని. ఎందుకంటే మీరు రోజు 8 గంటలు వర్క్ చేస్తున్నారు, వారంలో 5 days వర్క్ చేశారు. అంటే మీకు ఆ విధంగా 1 year కి 50 weeks. అంటే టోటల్ గా 1 year కి మీ వర్కింగ్ అవర్స్ ఎంత, 2000 hours వర్కింగ్ అవర్స్. సో 2000 hours ఇంటూ 40 years వేసుకుంటే 80,000 hours ఎంటైర్ లైఫ్. మీ జీవితంలో మీరు పనిచేసిన గంటలు 80,000 గంటలు మాత్రమే. సో ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ చూద్దాం. ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ ఒక 10,000 మందిని హైర్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ మొత్తం శాలరీ చేసి వాళ్ళని హైర్ చేసుకుంటే, సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, రోజు కంపెనీకి 8 hours వాళ్ళు వర్కింగ్ అవర్స్ 8 hours కంపెనీకి ఇస్తున్నారు. 8 గంటలు చొప్పున ఇస్తుంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఇంటూ 8 hours యావరేజ్ గా చూసుకుంటే పర్ డే 10,000 ఇంటూ 8 ఎంత, 80,000 hours. అంటే మనం జీవితం లైఫ్ లో మొత్తం కష్టపడి మనం 80,000 గంటలు సంపాదిస్తే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ ఒక్క రోజులోనే 10,000 గంటలు సంపాదిస్తున్నాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు టైం ని మల్టిప్లై చేశారు. టైం ని మల్టిప్లై చేస్తే మనీ మల్టిప్లై అవుతుంది, మనీ మల్టిప్లై అయితే సెక్యూరిటీ మల్టిప్లై అవుతుంది. సో అందువల్ల టైం ని మల్టిప్లై చేసే సిస్టమ్ అనేది ప్రపంచంలో ఒక డైరెక్ట్ సెల్ నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఉంది తప్ప బయట ఏ చిన్న ఉద్యోగాల్లోనూ లేదు, చిన్న చిన్న వ్యాపారాల్లోనూ లేదు. ఒక బిగ్ బిజినెస్ మాత్రమే అది అవకాశం ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ సెల్ నెట్వర్క్ ఇండస్ట్రీలో కూడా టైం ని మల్టిప్లై చేసే అవకాశం ఉంది. సో మల్టిప్లై అవటం వల్ల మనీ ఎలా మల్టిప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీరు యావరేజ్ గా ఒక 50,000 per month ఎర్న్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ గుడ్ ఇన్కమ్. అంటే మీరు సంవత్సరానికి ఎంత, 6 lakhs per month. యావరేజ్ గా చూసుకుంటే 6 లక్షల రూపాయలు మీరు పర్ ఇయర్ ఎర్న్ చేస్తున్నారు. యావరేజ్ గా దానికి 2000 hours డివైడెడ్ బై 6 lakhs అంటే మనకి 300 rupees per hour. మీరు గంటకి 300 రూపాయలు అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్కమ్. 300 రూపాయలు per hour అంటే సో 300 rupees ఇంటూ 80,000 hours జనరల్ గా క్యాలిక్యులేట్ చేయండి. సో 2.4 crores మీరు జీవితం మొత్తంలో యావరేజ్ గా మీరు సంపాదించేది 2,40,00,000 మాత్రమే. అలాంటిది ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ ఆ 2,40,00,000 ఎంత టైంలో సంపాదిస్తున్నాడో చక్కగా గమనించండి ఇక్కడ. అంటే యావరేజ్ గా అంటే తక్కువ ఇచ్చినా కూడా అతను గంటకి 300 సంపాదించినా కూడా పర్ డే 80,000 hours ఇంటూ 300 rupees అంటే 2.5 crores per day. ఒక్క రోజులోనే 2,40,00,000 రూపాయలు అతను ఎర్న్ చేయగలుగుతున్నాడు. సో 2,40,00,000 రూపాయలు ఎర్న్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. సో అందువల్ల ఏంటంటే ఫరెవర్ బిజినెస్ లో మెయిన్ మనకి ఇక్కడ ఇది మనం గమనించాల్సిన పాయింట్. ఇవన్నీ గమనించకుండా మనం చేసిందే చేస్తే వచ్చిందే వస్తుంది రిజల్ట్.
అందువల్ల ఏంటంటే మనం మారాలి. చేంజ్ అనేది ఖచ్చితంగా లైఫ్ లో మార్పు సహజం. ఆ మారకుండా ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ అయిపోతాం కానీ అప్డేటెడ్ కాము. సో అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ అప్డేటెడ్ కావడానికి మన బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ. దెన్ అదే విధంగా మన ఫర్ఎవర్ ఇంట్రడక్షన్ పై చూసుకుంటే మనకి ఇక్కడ యావరేజ్ గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మన బిజినెస్ లో కూడా మన బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మన బిజినెస్ లో కూడా మన టైం ఎలా పెంచుకోవచ్చు. చాలా సింపుల్ థింగ్. ఏదైతే మన ఇక్కడ డూప్లికేట్ సిస్టమ్ అంటారు, అంటే ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని నేర్పించండి. సో ఆ విధంగా మీరు ఏం చేశారు, మీ బిజినెస్ ని ఏదైతే మీరు నేర్చుకున్నారో మీరు రైట్ ప్రొడక్ట్స్ ఎలా రికమెండ్ చేయాలి, బిజినెస్ ని ఎలా రికమెండ్ చేయాలనే విషయాన్ని మీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరికి ఇంట్రొడ్యూస్ చేశారు. సో వాళ్ళు కూడా అదే పని చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా సెకండ్ మంత్ 4 మెంబర్స్ అవుతున్నారు మీటింగ్, థర్డ్ మంత్ ఎంత 8 మెంబర్స్ అవుతున్నారు, ఫోర్త్ మంత్ చూసుకుంటే 16 మెంబర్స్, ఫిఫ్త్ మంత్ 30 మెంబర్స్. అంటే యావరేజ్ గా మీకు యావరేజ్ గా 30 మెంబర్స్ మీ టీమ్ లో యాడ్ అయ్యారు. అంటే 30 మెంబర్స్ ఇంటూ 8 అవర్స్ ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే మీరు చేసే వర్కింగ్ అవర్స్ కాకుండా ఇమీడియట్ గా వర్కింగ్ అవర్స్ ఇమీడియట్ గా అక్కడ అడిషనల్ యాడ్ అవుతుంది. అలా కాకుండా మీరు ముగ్గురికి షేర్ చేసుకున్నారు, 3 మెంబర్స్ షేర్ చేసుకుంటే మీ వర్కింగ్ అవర్స్ 120 అవర్స్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ వన్ 5 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు, ఆటోమేటిక్ గా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ 780 మెంబర్స్. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇక్కడ. అంటే ఏంటంటే ఒక లీవరేజ్ సిస్టమ్. ఈ యొక్క లీవరేజ్ సిస్టమ్ బయట ప్రపంచంలో ఒక ఎంప్లాయీ కానీ ఒక చిన్న బిజినెస్ మ్యాన్ కానీ అది అవకాశం లేదు. ఈ ఒక పాయింట్ ఒకటి మనం అర్థం చేసుకోగలిగితే మన కెరియర్ ని, మన యొక్క మొత్తం టోటల్ దిశని మార్చుకునేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ఎవర్ బిజినెస్ ద్వారా మనకు అవకాశం దొరుకుతుంది. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు దాకా మనం చూస్తాం మన కంపెనీ యొక్క ఏంటి అసలు ఫర్ఎవర్ బిజినెస్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో అదే విధంగా ప్రతి ఒక్క బిజినెస్ కి బ్యాక్ బోన్ ఏంటంటే ప్రొడక్ట్స్. ప్రతి ఒక్క బిజినెస్ చేయాలంటే ఏ బిజినెస్ కైనా ప్రొడక్ట్స్ ఉంటాయి, కామన్ అది. రిలయన్స్ డిజిటల్ అక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటుంది, రిలయన్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటుంది, నెక్స్ట్ వన్ బాటా షోరూమ్ చెప్పల్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ కళ్యాణ్ జ్యువెలర్స్ జ్యువెలరీ ఉంటుంది. అదే విధంగా ప్రతి ఒక్క కంపెనీకి కూడా ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా మన యొక్క కంపెనీకి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, అవర్ మార్కెట్ ప్లేస్ చూసుకుంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్. అసలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో రేపు ఫ్యూచర్ లో ధూమ్ ధామ్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అది. ఎందుకంటే దీనికి ఆప్షన్ లేనటువంటి మార్కెట్ ఎవరు ఉందంటే అది హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించాలంటే దే హావ్ టు ఇన్వెస్ట్. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సింది. సో అలాంటి పెద్ద మార్కెట్ ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. నెక్స్ట్ వన్ పర్సనల్ కేర్, అంటే వాంట్ టు లుక్ అండ్ ఫీల్ గుడ్. అదే విధంగా వెయిట్ మేనేజ్మెంట్. ఇప్పుడు చూస్తున్నాం ఒబేసిటీ, అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని ఒబేసిటీ అనేది ఒక డిసీజ్ కింద చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ ఆర్గనైజేషన్ ఒబేసిటీని ఒక డిసీజ్ కింద అనౌన్స్ చేసింది. ప్రజెంట్ మార్కెట్ లో చూస్తే ఒబేసిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సో అట్లాంటి పెద్ద మార్కెట్ ని కూడా మనం క్యాప్చర్ చేసేటువంటి అవకాశం కూడా మన బిజినెస్ ద్వారా మనకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ద బెస్ట్ రిజల్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్ లో ద బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకి ఆల్రెడీ Clean9 అండ్ F15 ఇలాంటి సూపర్ డూపర్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అవకాశం ఉంది. అదే విధంగా స్కిన్ అండ్ బ్యూటీ కేర్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ బ్యూటీ, గెట్ నోటీస్ అండ్ ఫీల్ గుడ్. ఖచ్చితంగా మా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ మీరు వన్స్ ఒక్కసారి కానీ చూస్తే రిజల్ట్స్ ఇంకా ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ఇంకో ప్రొడక్ట్ ని చూడాలన్న ఆలోచన కూడా మనకి సెకండ్ థాట్ రాదు. ఎందుకంటే అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనకి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ మన బిజినెస్ లో ఏంటి మేజర్ గా చూసుకుంటే మనకి ఇక్కడ మేజర్ ఏంటి, మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేసాం మన ప్రొడక్ట్స్ పరంగా చూసుకుంటే మన ఎస్పెషల్లీ కలబంద, aloe vera. We are the world's largest producers of aloe vera and controls all manufacturing process. టోటల్ గా ఏంటంటే మన బిజినెస్ లో కలబంద అనేది ప్రధానమైన అంటే ప్రొడక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ అలోవెరా? కలబంద అంటే మనందరికీ తెలుసు, చాలా మంది అంటుంటారు మా ఇంట్లో ఉందండి, మా పెరట్లో ఉంది, అక్కడ పెంచుతున్నామని. కానీ ఇక్కడ మొక్కలన్నీ అన్ని మొక్కలు ఒక రకంగా ఉండవండి. సుమారుగా దీంట్లో 400 వెరైటీస్ ఇక్కడ కలబంద మొక్కలు మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది. సో కానీ ఆ కలబంద మొక్కల్లో కూడా కొన్ని ఇంటర్నల్ గా తీసుకోవడానికి పనికిరాని మొక్కలు ఉండదు కొన్ని. అందువల్ల ఏంటంటే కానీ ఇక్కడ మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో అలో బార్బాడెన్సిస్ మిల్లర్ అనే మొక్క, సో అది ఖచ్చితంగా మనం ఇంటర్నల్ గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కలబంద మొక్కని బయట కలబంద మొక్కలు ఉపయోగించాలంటే ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మన దాంట్లో చూసుకుంటే ఎందుకు ఎఫ్ఎల్పి ప్రొడక్ట్స్ పరంగా చూసుకుంటే ఎఫ్ఎల్పి అలోవెరాని ఎందుకు వాడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొక్క పెట్టిన దగ్గర నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ అందించేంత వరకు జరిగే ఏ ప్రాసెస్ ఉందో అంటే వర్టికల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటారు. అంటే ఆ కస్టమర్ కి 100% ఇక్కడ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇచ్చే విధంగా మనం ప్రొడక్ట్స్ రికమెండ్ చేయగలచ్చు. ఎందుకంటే అక్కడ మనం ప్రొడక్ట్ అంతా కూడా స్టెబిలైజ్డ్ ప్రాసెస్,
ప్రపంచంలో. అందుకని మన బయట అన్ని అలో జ్యూస్ దొరుకుతుంది కానీ స్టెబిలైజ్డ్ అలోవెరా దొరకదు, ఎందుకంటే అది మన పేటెంటెడ్ ప్రొడక్ట్ మాత్రమే. అందువల్ల అలోవెరా, స్టెబిలైజ్డ్ అలోవెరా అనే దాన్ని మనం ఒక వజ్రాయుధంగా ఉపయోగించుకొని మన బిజినెస్ కి ఎంత దూరమైనా తీసుకెళ్లేటువంటి అవకాశం. ఎందుకంటే మన బిజినెస్ టర్న్ ఓవర్ సుమారుగా ఒక 25,000 crores ప్లస్ ఉంటే దాంట్లో 50% టర్న్ ఓవర్ ఓన్లీ ఒక అలోవెరా జెల్ మాత్రమే చేస్తుంది. ఇంకా అర్థం చేసుకోండి, అంటే అంత ఒక అలోవెరా జెల్ అంత బిజినెస్ చేస్తానంటే ఎంత అవేర్నెస్ పెరిగింది వరల్డ్ వైడ్ గా. యూరోప్ కంట్రీస్, జపాన్ అన్ని వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎంతో హెల్త్ అవేర్నెస్ పెరిగింది కనుక అంత బిజినెస్ డెవలప్ చేయగలుగుతుంది. అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అంటే 100% స్టెబిలైజ్ అలోవెరా అదే 100% ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్. బయట అయితే 10% ఉపయోగించి మాది అలోవెరా జ్యూస్ అంటారు, కానీ అది 10% మాత్రమే. ఇక్కడ అలా కాకుండా మన 100% ప్యూర్ అలోవెరా జెల్ ని మనకి ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల యువర్ బాడీ ఇస్ ప్రీషియస్, వాట్ యు పుట్ ఇన్ షుడ్ ఆల్సో బి ప్రీషియస్. మీ శరీరం అనేది ఒక దేవాలయంగా మనం భావిస్తున్నాం. ఆ శరీరం దేవాలయాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఆ శరీరంలో చెత్త చెదార పదార్థం మనం వేస్తే ఎట్లండి? అందువల్ల మనం అట్లాంటి దేవాలయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో శరీరం అనే దేవాలయంలో కూడా మనం ఉపయోగించే లోపలికి వెళ్ళే ప్రొడక్ట్స్ కూడా అంత ఆరోగ్యకరంగాను అంత శుభ్రంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో ఎందుకు ఫర్ ఎవర్ బిజినెస్ లో మన ఎఫ్ఎల్పి అలోవెరా ఏం చేస్తుంది చూసుకుంటే, ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనబడుతుందో దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ కానీ మనకు ఏం చేస్తారు ఒక మైక్రోస్కోప్ లో చూస్తే అలా కనబడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోవెరా జెల్ తీసుకున్నప్పుడు అది ఎలా క్లెన్జింగ్ యాక్షన్ ఎలా చేస్తుంది. సో ఫస్ట్ తీసుకున్నప్పుడే లోపల ఏమవుతుంది, ఆ విల్లీస్ లో ఉన్నటువంటి ఏదైతే టాక్సిన్స్ ఫామ్ అయిందో ఆ టాక్సిన్స్ అన్నిటి కూడా డీటాక్సిఫై చేస్తుంది. అలా డీటాక్సిఫై చేయకుండా చాలా మంది మదర్స్ అంటున్నారు మా పిల్లలకి అన్నం వంట పట్టట్లేదండి, ఎంత తిన్నా కూడా వంట పట్టట్లేదు. వంట పట్టకపోవడం కాదండి, తిన్నది వంట పట్టకపోవడం కారణం ఏంటంటే లోపల వాళ్ళు ఏదైతే తిన్నారో ఆ విల్లీస్ అన్ని కూడా మొత్తం టాక్సిన్స్ తో బ్లాక్ అయింది. అందువల్ల వాళ్ళు తిన్నట్టే బయటకు వస్తుంది కానీ అది లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ లోకి వెళ్ళి మొత్తం కూడా బాడీకి ఒక న్యూట్రిషన్స్ గా అది అందజేసే కెపాసిటీ ఉండదు బయట తినే ఆహారం. ఎప్పుడైతే మీరు అలోవెరా జెల్ తీసుకుంటారో ఆటోమేటిక్ గా అక్కడ టాక్సిన్స్ ఏదైతే అక్యుములేట్ అయ్యో ఆ టాక్సిన్స్ అన్నిటి కూడా మొత్తం కూడా డీటాక్సిఫై చేసే కెపాసిటీ మన అలోవెరా జెల్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఏంటంటే చెప్తున్నాం చూడండి, మన మ్యానుఫాక్చరింగ్ పరంగా చూసుకుంటే కంపెనీ ఏ టు జెడ్ అంటే R&D డిపార్ట్మెంట్ మన షిప్పింగ్ కంపెనీ ఓన్ కంటైనర్స్ ఉండే, రెస్టారెంట్ ఈ విధంగా ఓన్ R&D మనకి RDOs ఉండే. ఇట్లా ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఇన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఇక్కడ మనతో కాంపిటేటివ్ గా ఎవరైనా ఉండాలంటే ప్రపంచంలో లేరండి. అలోవెరా ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు వీఆర్ ద నెంబర్ 1 అంతే. సో అందువల్ల ఏంటంటే బయట ఒక 10% ఉపయోగించి ఏదో డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతుంటారు. 10% కి మనం కాస్ట్ ఎంత పెడుతున్నాం, 100% కాస్ట్ పెడుతున్నాం. అలాంటిది ఇక్కడ 100% కి మనం కాస్ట్ పెట్టినప్పుడు వచ్చే రిజల్ట్స్ కి 10% కి మీరు 100% కాస్ట్ పెట్టి వచ్చే రిజల్ట్స్ కి ఆ వేరియేషన్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు గమనించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అదేవిధంగా మన దాంట్లో ఒక ప్రొడక్ట్ మార్కెట్ లోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా 145 నుంచి 300 పరీక్షలు పాస్ అయితే కానీ అది బయట మార్కెట్ లోకి రాదు. ఆ మాత్రం ఏ మాత్రం ఆ టెస్ట్ లో ఫెయిల్ అయితే, ఎస్పెషల్లీ ఇక్కడ యూనిట్ టెస్ట్ ఒకటి ఉంది, ఫింగర్ ప్రింట్, ఫర్ ఎవర్ ఫింగర్ ప్రింట్ అండ్ టెస్ట్. ఇన్ కేస్ దాంట్లో కానీ ఆ టెస్ట్ లో కానీ ఒక్క ప్రొడక్ట్ ఫెయిల్ అయినా కూడా మొత్తం హోల్ బ్యాచ్ రిజెక్టెడ్ అవుతుంది. ఏ టు జెడ్ అంటే ఏంటంటే ఒక్క ప్రొడక్ట్ అంటే అంత ప్రికాషన్స్ ఇంత మనం చెప్పుకున్నాం. మనం అవర్ బాడీ ఇస్ వెరీ ప్రీషియస్. అంత ప్రీషియస్ ఉన్నటువంటి బాడీలోకి మనం చెత్త చెదారం వేసి దాన్ని ఇబ్బంది పెట్టి డిసీజ్ కొని తెచ్చుకోవడం కన్నా మనం వాడే ప్రొడక్ట్ అనేది చాలా ఖచ్చితంగా హెల్తీగా మనం ఉపయోగపడాలి. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో చూసుకుంటే మన మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో చూసుకుంటే $4.5 billion ఫెసిలిటీ, అంటే ఒక 300 బాటిల్స్ ఫిల్ పర్ మినిట్, ఒక్క నిమిషంలోనే 300 బాటిల్స్ ఫిల్ చేసేటువంటి టెక్నాలజీ మనకి అవకాశం ఉంటుంది. సో అందువల్ల చూసుకుంటే మనకి పర్ మినిట్, అదే విధంగా ఈవెన్ ఎవ్రీ మినిట్ 25 కేసెస్ ఆర్ రిటెడ్ బై రోబోట్. రోబో పరంగా చూసుకుంటే మనకి 25 కేసెస్ మనకి బయటకు రిలీజ్ అవుతుంది. అదే విధంగా మనకి 6,000 బోర్డ్స్ కంటైనర్స్ షిప్ టు ఓవర్ 160 కంట్రీస్. అంటే ఇంత పెద్ద వ్యవస్థలో మనం ఇక్కడ సింపుల్ గా ఒక జస్ట్ ఒక ప్రొడక్ట్స్ వాడుకుంటూ మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. అదే విధంగా మనకి వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి వేరే సర్టిఫికేట్స్, బయట మనం ఒక ఉద్యోగానికి వెళ్తాం, వాళ్ళు అడుగుతారు మీ సర్టిఫికేట్స్ చూపించండి అని. అంటే అక్కడ మన సర్టిఫికేట్స్ బట్టి మన యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మనం ఏ కాలేజీలో చదివామో దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ చదివారు, వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత వేరు. అదే విధంగా ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ గా ద ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్, అందువల్ల బయట మార్కెట్ లో బయట చాలా మంది కంపెనీస్ అమ్ముతున్నారు అలో డ్రింక్స్ అని, అలో జ్యూస్లు అమ్ముతున్నారు. కానీ వాళ్ళకి ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్? ఎందుకంటే ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఉండాలంటే ఖచ్చితంగా 63% ఖచ్చితంగా ప్యూర్ అలోవెరా జెల్ ఉంటేనే ఆ సర్టిఫికేషన్ ఇస్తారు.
బట్ అలాంటి సర్టిఫికేషన్ లేకుండానే బయట ప్రొడక్ట్స్ అంటే చీప్ ప్రొడక్ట్స్ అన్ని బయట మార్కెట్ లో అమ్ముతున్నారు. అందువల్ల మనకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి నాట్ టెస్టెడ్ అనామల్స్, నెక్స్ట్ హలాల్ సర్టిఫికేట్, కోషర్ రేటింగ్, ఐఎస్ఓ సర్టిఫికేట్, ఇలాంటి గొప్ప గొప్ప సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇవన్నీ మన కంపెనీకి పొందుపరచడం జరిగింది. అదే విధంగా వేరియస్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ గా మనకు ఉన్నటువంటి వేరియస్ అవార్డ్స్ ఇవన్నీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అంటే అవుట్ స్టాండింగ్ బ్రాండ్ పర్ఫార్మెన్స్ రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు మనకి మన బ్రైట్ టూత్ జెల్ ఏదైతే మన టూత్ పేస్ట్ ఉందో వరల్డ్ లెక్క చూసుకుంటే అవుట్ స్టాండింగ్ బ్రాండింగ్ కింద మనకి అంటే ఏంటంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రొడక్ట్ అది. అందువల్ల ఏంటంటే అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటుంటే ఇంకా మన బిజినెస్ ని ఎంత ఈజీగా మనం చేసుకునే అవకాశం ఉంటుందండి అక్కడ. ఓకే, సో మనం ఇవన్నీ కూడా మన కంపెనీ హిస్టరీ పరంగా చూసుకుంటే కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ 1979 లో 78 లో స్టార్ట్ అయింది. 79 ఎంత బిలియన్ జరిగింది, ప్రజెంట్ చూసుకుంటే $3.8 బిలియన్ అండి. అంటే ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1978 లో స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి టర్న్ ఓవర్ 79 లో నవ్వు ప్రజెంట్ చూసుకుంటే $3.8 బిలియన్ టర్న్ ఓవర్ కి రీచ్ అవ్వడం జరిగింది. దెన్ అదే విధంగా చూసుకుంటే ఇండియాలో పరంగా చూసుకుంటే 2000 లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. ప్రజెంట్ టర్న్ ఓవర్ 500 crores టర్న్ ఓవర్ కి రీచ్ అయ్యాము. అంటే ఇవన్నీ కూడా మన ఎక్కడ గ్రాఫ్ రేట్ అప్వర్డ్స్ లో ఉంది కానీ ఎక్కడ డౌన్వర్డ్స్ లో లేదు. అదే విధంగా అవర్ ఆఫీసెస్ ఇన్ ఇండియా, మొత్తం కూడా ఇండియాలో ఇవన్నీ కంపెనీ యొక్క ఆఫీసెస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. అంటే మనం ఎక్కడి నుంచి అయినా త్రూఅవుట్ ఇండియాలో మనం ఎక్కడి నుంచి అయినా బిజినెస్ ఆపరేట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అదే విధంగా ఫర్ ఎవర్ రిసార్ట్స్ ఉంటాయి కంపెనీకి. అంటే ఫర్ ఎవర్ బిజినెస్ లో ప్రొడక్ట్సే కాకుండా రిసార్ట్స్ టర్న్ ఓవర్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఆ రిసార్ట్స్ టర్న్ ఓవర్ తీసుకోవచ్చు. అదే విధంగా మనకి మేజర్ గా ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది మన కంపెనీ ఏంటి, మన యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, ఇక్కడ ఎస్పెషల్లీ బిజినెస్ ప్లాన్. ఎందుకంటే మన కంపెనీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇది ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే చివరికి మనం ఫైనల్ గా అల్టిమేట్ గా ఎక్కడ ఆగిపోతాం, నా దగ్గర అంత డబ్బులు లేవండి అంటే ఏంటంటే విటమిన్ ఎం, ఏదైతే వైటమిన్ ఎం ఉందో అది డెఫిషియన్సీ చివరికి. సో అలా కాకుండా ఫర్ అవర్ బిజినెస్ లో ప్రొడక్ట్స్ మీరు తీసుకోవడంతో పాటు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఇక్కడ మనకి అడిషనల్ బోనస్ కింద మనకి ఒక ఆపర్చునిటీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎవర్ లో మీరు వచ్చేటప్పుడు యాజ్ ఎ కస్టమర్ గా ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ గా మీరు ఫర్ ఎవర్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఆ ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ గా వచ్చినప్పుడు మీకు అంటే ఏంటంటే రెండు విధాలు ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ గా వన్ వే, సెకండ్ వన్ ఏంటి బిజినెస్ పార్ట్నర్ గా. అంటే ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ గా ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ సైన్ అప్ చేస్తారో మినిమం ఆర్డర్ తో ఇమీడియట్ గా 15% డిస్కౌంట్ వస్తుంది. అలా కాదు నేను ఇమీడియట్ గా బిజినెస్ పార్ట్నర్ అవుతాను అనుకుంటే ఇమీడియట్ గా మన బిజినెస్ లో 2cc బిజినెస్ అంటారు. అంటే 2cc అంటే వర్త్ ఆఫ్ 30,000 రూపీస్ బిజినెస్ మనం కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫాస్ట్ ట్రాక్ లోకి వెళ్ళి బిజినెస్ చేయాలి, ఆ బెనిఫిట్స్ తీసుకోవాలి, ఫర్ ఎవర్ బిజినెస్ ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ ని మీరు ప్రిఫర్ చేయాల్సింది కోరుతున్నాను. లేదు ఓన్లీ ప్రొడక్ట్స్ ఒకటే వాడుకుంటారు అంటే ఓకే, నో ప్రాబ్లం, నో పర్చేజ్ అప్లికేషన్స్ అంటే ఏముండదు. ఖచ్చితంగా ఇక్కడ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు తీసుకునేటువంటి ఆపర్చునిటీ మనకు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో ఒక హోల్సేలర్ గా అవటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మీరు ఆ స్లైడ్ లో మీరు గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ సింపుల్, ఇప్పుడు చూసుకుని మనం హోల్సేల్ అవ్వటం వల్ల మనం చేసి ఇమీడియట్ 43% మార్కెట్ అప్ ఫ్రమ్ హోల్సేల్ ప్రైస్. జస్ట్ ఇమాజిన్, బయట మార్కెట్ లో ఎప్పుడు కూడా మనం ఎంఆర్పీ రేట్లకే కొంటున్నామే కానీ ఎప్పుడు మనం హోల్సేల్ ప్రైస్ కి మనం కొనుక్కునే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్ లో మనం ఎంఆర్పీ రేట్ అవసరం లేకుండానే అప్లికేషన్ సైన్ చేసిన మరుక్షణం అప్లికేషన్ ఏంటి, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోండి, మీరు ఇంట్లో ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఆ ప్రొడక్ట్స్ మీరు తీసుకోండి. సో అందువల్ల మన బిజినెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వాలంటే 2cc బిజినెస్, నెక్స్ట్ సూపర్వైజర్ అవ్వాలంటే 25cc, అసిస్టెంట్ మేనేజర్ 75cc, మేనేజర్ 120cc బిజినెస్. ఇవన్నీ కూడా ఎనీ 2 కాన్సిక్యూటివ్ మంత్స్, అంటే ఎప్పుడైనా సరే 2 క్యాలెండర్ మంత్స్ లో ఈ పొజిషన్స్ మీరు కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ప్రిఫర్డ్ కస్టమర్ గా మీరు వచ్చినప్పుడు 15% డిస్కౌంట్ వస్తుంది. అక్కడి నుంచి అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి మేనేజర్ వరకు మీకు డిస్కౌంట్ పరంగా చూసుకుంటే బిజినెస్ లింక్ ప్రైస్ 30% డిస్కౌంట్ హోల్సేల్ మీద మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అది. నెక్స్ట్ వన్ మీ యొక్క పర్సనల్ బోనస్, మీ ఐడి పేరు మీద మీరు ఎప్పుడైతే మీరు పర్చేజ్ చేస్తున్నారో వాటి మీద మీకు వచ్చేటువంటి పర్సనల్ బోనసెస్ 5 to 18% వరకు మీకు పర్సనల్ బోనసెస్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఒక్కలమే చేస్తే వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం టీం వర్క్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా టీం అంటే మన ప్రమేయం లేకుండా జరిగే వర్క్ మీద వచ్చేటువంటి బోనస్ చూసుకుంటే 3 to 13% వరకు మనకి టీమ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇది వాల్యూమ్ బోనస్ అంటారు. సో అంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది, పాసివ్ ఇన్కమ్ వస్తుంది. దీని గురించి కొంచెం డీటెయిల్ గా ఎలా అంటే మన మార్కెటింగ్ ప్లాన్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఆ మార్కెటింగ్ ప్లాన్ డెప్త్ మార్కెటింగ్ ప్లాన్ లో మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. సో ఎఫ్ఎల్పి ఇన్కమ్ పొటెన్షియాలిటీ అంటే మనం చేసే ఒక పని ద్వారా ఇక్కడ మనకి ఒక పార్ట్ టైం కింద మన ఫర్ ఎవర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈజీగా 10,000 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు.
పార్ట్ టైం కింద అంటే మీరు ఒక 2 గంటలు టైం కేటాయిస్తే చాలు. అక్కడ ఫుల్ టైం అంటారా, ఇంకా నో లిమిట్స్. అది ఫరెవర్ బిజినెస్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎఫర్ట్స్, నో లిమిట్స్. మీరు ఎంత బిజినెస్ ఎంత ఎఫర్ట్స్ పెడుతుంటే అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో కంపెనీ పరంగా ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది మనం చేసే ఒకే పనికి ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకి చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కనబడుతున్నాయి అక్కడ. సో ఎరండ్ ఇన్సెంటివ్, ఇంతాక మనకు వచ్చిన బోనసెస్ వేరు, ఎరండ్ ఇన్సెంటివ్ వేరు. ఇక్కడ కార్ ప్లాన్ అని చెప్పేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కార్ ప్లాన్ ఉంటుంది. మీరు కార్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ కార్ ప్లాన్ లెవెల్కి ఎలిజిబుల్ అయితే, ఫస్ట్ లెవెల్ ఎలిజిబుల్ అయితే మీకు ఇంత అమౌంట్ వస్తుంది. సో 9,36,000 వస్తుంది. లెవెల్ 2 అయితే 40,40,000 వస్తుంది. లెవెల్ 3 అయితే 80,72,000 వస్తుంది. అంటే మీకు వచ్చే రెగ్యులర్ బోనసెస్ కాకుండా ఎరండ్ ఇన్సెంటివ్ అనేది కూడా సపరేట్ గా రావడం జరుగుతుంది. అదే విధంగా డొమెస్టిక్ ట్రావెల్ మనకి ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది, 2 ఇంటర్నేషనల్ టూర్స్ ఉంటుంది. సో మేనేజర్ రిట్రీట్స్ అంటారు. సో మేనేజర్ రిట్రీట్స్ పరంగా చూసుకుంటే మనకి డొమెస్టిక్ ట్రావెల్స్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఆ వీడియో మనకి కనబడుతుంది చూడండి, ఫలక్నామాలో విజిట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సెకండ్ ఆల్రెడీ ఇంకో గోవాలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి సిమ్లాకి కండక్ట్ చేశారు. సో అందువల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ గొప్ప గొప్ప విజిట్స్ అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ రూట్స్ అనేది కనబడుతుంది ఇక్కడ. పాస్ట్ ర్యాలీస్ ఇన్ యుఎస్ అంటే పాస్ట్ ర్యాలీస్, గ్లోబల్ ర్యాలీస్ పరంగా చూసుకుంటే మనకి మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ సిటీస్ యుఎస్ లో కానివ్వండి, గ్లోబల్ ర్యాలీస్ పరంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్. అంటే ఫరెవర్ బిజినెస్ లో మీరు అంటే ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నా యొక్క పర్సనల్ అడ్వైస్ ఏంటంటే పాస్పోర్ట్ కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఫరెవర్ బిజినెస్ లో ఖచ్చితంగా మనకి అన్ని ఆపర్చునిటీస్ అంటే వరల్డ్ టూర్స్ చేసేటువంటి కనబడుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ టూర్స్ ఇవన్నీ కూడా. సో ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అండ్ చైర్మన్ బోనస్. ఆ చెక్స్ మీరు గమనిస్తా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఏంటంటే టోటల్ గా మనకి అక్కడ చూసారు చెక్స్. ఒక పర్సన్ అంటే హైయెస్ట్ చెక్స్ చూసుకుంటే 5 crores, 7 crores, 10 crores, 11 crores అంటే ఇంత ఇన్కమ్ మన జీవితంలో బయట అవకాశాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం గమనించాల్సిన విషయం. అంటే ఫరెవర్ బిజినెస్ చేయడం ద్వారా మన ఇండియాలోనే టాప్ సీనియర్స్ ఎర్న్ చేసిన చెక్స్ చూడండి. 4 crores 10 lakhs 11,260 rupees, అంటే 1 crore 79 lakhs 79 lakhs. ఇట్లా అంటే ఇంత ఇన్కమ్ అనేది చైర్మన్ బోనస్ అనేది మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. కంపెనీ అనేది వరల్డ్ వైడ్ గా మనకి ఇండియా పరంగా చూసుకుంటే 2019 వరకు 66 crores ని డిస్ట్రిబ్యూట్ జరిగింది. అంటే కంపెనీ వరల్డ్ టర్న్ ఓవర్ మీద ప్రాఫిట్స్, బయట అయితే ప్రాఫిట్ అండ్ లాస్ పై చూస్తున్నారు. అలా కాకుండా కంపెనీ వరల్డ్ టర్న్ ఓవర్ ఎంత జరిగిందో ఆ టర్న్ ఓవర్ మీద 3% తీసి మనకి అక్కడ ఎవరైతే దానికి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ ఏంటంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీస్. దాన్ని మనం ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. వరల్డ్ లో మన యొక్క ఎలా ఉన్నాము ఏంటి అనేది. ప్రజెంట్ చూసుకుంటే ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1978 లో స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్ గా 42 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఇండియాలో 2000 లో స్టార్ట్ అయింది. అంటే 20 సంవత్సరాల్లోనే మనం సెకండ్ ప్లేస్ కి వెళ్ళామంటే ఇండియాలో ఎంత పొటెన్షియాలిటీ ఉంది. ప్రజెంట్ టాప్ 2 లో ఉన్నాం. ఖచ్చితంగా 1 or 2 years లో నెంబర్ 1, ఖచ్చితంగా 2021 లో ఆ 2022 లో ఖచ్చితంగా నెంబర్ 1 అయ్యేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది మనకి. అంత పొటెన్షియల్ ఇండియాలో ఉంది. అదే విధంగా మన ఫరెవర్ బిజినెస్ ద్వారా ఎంత మంది మిలియనర్స్ తయారయ్యారో గమనించండి. అక్కడ 2019 కి 2,798 మిలియనర్స్ ని తయారు చేయగలిగినటువంటి గొప్ప అవకాశం ఒక ఫరెవర్ బిజినెస్ ద్వారా దొరికింది. బయట అయితే మనకి వర్కర్స్ గా తయారు చేస్తున్నారు కానీ మిలియనర్స్ గా ఎవరు తయారు చేయట్లేదు. ఇక్కడ ఒక మిలియనర్స్ తయారైనటువంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనమే కాకుండా మనతో పాటు ఎన్నో వందల వేల మంది జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఫరెవర్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇంత ప్రెజెంటేషన్ విన్నారు కనుక ఈ రోజు నుంచి మీకున్నటువంటి ఒక గొప్ప హక్కు ఏదైతే ఒక రైట్ ఏదైతే ఉందో ఆ హక్కుని మాత్రం మేము తీసేసుకుంటున్నాం. ఏంటి ఆ హక్కు అంటే నాకు ఇక్కడ నుంచి ఒక మంచి అవకాశం రాలేదు అనే మాట మీ దగ్గర నుంచి రాకూడదు.
టుడే వీ హావ్ టేకెన్ అవే యువర్ ఎక్స్క్యూజెస్ టు సే దట్ యు నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. నాకు ఒక మంచి అవకాశం రాలేదనే మాట మీ దగ్గర నుంచి ఇక రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చింది. అక్కడ మీరు చేయాల్సిందల్లా కమెంట్ జాయినర్స్ సింపుల్. ఇక్కడ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ షేరింగ్ స్టోరీస్. మీకు ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో దాన్ని షేర్ చేసుకోండి. బికమ్ ఏ ప్రిఫర్డ్ కస్టమర్. ఫస్ట్ ప్రిఫర్డ్ కస్టమర్ అవ్వండి. తర్వాత యూజ్ ద ప్రొడక్ట్ స్టార్ట్ చేయండి. టెల్ అదర్స్ అబౌట్, దాని గురించి మీరు షేర్ చేయండి. ఎర్న్ బై షేరింగ్ బై స్టోరీస్. దట్స్ ఈస్ ద బిజినెస్. అంతే. మీరు అయితే ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడారు, దాని యొక్క రిజల్ట్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వాళ్ళు అదే పని చేస్తారు. ఆ విధంగా నెట్వర్క్ అనేది ఒక్కొక్క చినుకు ఏమవుతుంది, మహాసముద్రం లాగా మారుతుంది. సో తక్కిన గురించి మన నెక్స్ట్ ఏదైతే ట్రైనింగ్స్ ఉందో అలాంటి ట్రైనింగ్స్ లో దాని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఎంతో మంది ఎన్నో నైపుణ్యాలతో ఉన్నటువంటి ప్రజెంట్ మార్కెట్ లో ఎంతో మంది ఎన్నో అవకాశాలు ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ అవకాశాలు లేవు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం ఈ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా వాళ్ళందరి యొక్క జీవితాన్ని మెరుగుపరిచేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక లాస్ట్ గా ఈస్ ద గ్రేట్ పర్సన్. ప్రపంచంలో చూసుకుంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్. ఇక్కడ ఎంతో మందికి మిలియనర్స్ అనేటువంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్, ఎంతో మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ని మిస్టర్ రెక్స్ మోహన్ గారు చేశారు. సో ఇక్కడ తను చెప్పింది ఒకటే మాట, తన అనుభవంతో చెప్పిన మాట అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ప్రపంచంలో అన్ని రకాల సమస్యలకి మూల కారణం పర్సు ఖాళీ ఉండటమే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఇల్నెస్ ఇన్ ద వరల్డ్ ఇస్ అన్ ఎంప్టీ వాలెట్. అందువల్ల ఏంటంటే ఆ సమస్యకి సొల్యూషన్ చూపించండి, సలహాలు కాదు. సలహాలు చాలా మంది మార్కెట్ లో చెప్తుంటారు. ఆ సలహాలు చెప్పడం కన్నా దానికి కావాల్సిన సొల్యూషన్, ఒక గ్రేట్ ఆపర్చునిటీని మీ ద్వారా ఎప్పుడైతే మీరు షేర్ చేసుకోగలిగారో అక్కడ ఆటోమేటిక్ గా అది ఇంకా ప్రపంచంలో అతను మీ జీవితంలో ఎప్పుడు కూడా అతను మర్చిపోయే అవకాశం ఉండదు. అందువల్ల అవకాశాలు అనేది అందరికీ వస్తుంటుంది. ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి, అందిపుచ్చుకోవాలి. ఒక చివరిగా మన సెషన్ కంప్లీట్ చేసే ముందు చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్రామంలో ఏం చేశారంటే ఒక టెంపుల్ కట్టారు. ఒక టెంపుల్ గుడి అంతా కట్టేసి దానికి పూజలు పురస్కారాలు అన్ని కంప్లీట్ చేసి మొత్తం కూడా గ్రామస్తులందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఆ టెంపుల్ లో ఒక చిన్న అర్ధరాత్రి ఒక ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు వినపడుతున్నప్పుడు ఆ శిలా ప్రతిమ, ఏదైతే దేవుడి రూపంలో శిలా ప్రతిమ ఎవరు ఏడుస్తున్నారని చెప్పేసి గమనిస్తే బయట ఏదైతే ఒక బండరాయి ఉందో ఆ బండరాయి ఏడుస్తూ ఉంది. అది శిలా ప్రతిమ అడుగుతుంది, అవును ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం అని. అనగానే దేవుడు చూడు ఎంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడో, నువ్వు రాయివి నేను రాయిని కదా, నిన్నేమో ఇక్కడ అందరూ పూజలు పురస్కారాలు అంటే టెంకాయలు కొట్టి పూజిస్తున్నారు, నన్నేమో రోజు తొక్కుకుంటూ వెళ్తున్నారు. సో దేవుడు ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు ఏంటి అని అనగానే అప్పుడు ఆ శిలా ప్రతిమ అంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట శిల్పి నిన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. శిల్పి కొట్టిన ఒక 2-3 దెబ్బలకే నువ్వు పగిలిపోయావు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆటోమేటిక్ గా నన్ను సెలెక్ట్ చేసుకుని నాకు ఎన్నో ఒలి దెబ్బలు పడ్డాయి, నన్ను ఒక శిల్పంగా రూపొందించి ఇక్కడ నిలబెట్టారు. ఆ శిల్పాలు తట్టుకోవడం వల్ల నేను ఒక శిల్పంగా మారాను. ఆ దెబ్బలు నువ్వు తట్టుకోలేకపోవడం వల్ల నువ్వు ఒక బండరాయిగానే మునిగిపోయావు. అందువల్ల ఏంటంటే ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. మన జర్నీలో ఎన్నో రకాల ఛాలెంజెస్ అనేది ఎదుర్కొంటుంటాం. కానీ ఆ ఛాలెంజెస్ ని మనం ఓవర్కమ్ అయ్యి దాన్ని ఎలా మనం దాన్ని దాటాలి అనేది మనం కానీ పేషెన్సీగా జర్నీ చేయండి. ఒక 1 year ఫరెవర్ బిజినెస్ లో జర్నీ చేయండి. ఎక్కడైతే మీ సీనియర్స్ చెప్తున్నారో, సీనియర్స్ ఏం చెప్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తూచే తప్పకుండా 100% డూప్లికేట్ చేయండి. వాళ్ళు చెప్పినట్టు చేయండి చాలు. ఆటోమేటిక్ గా ఇంకా ఫరెవర్ జర్నీలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా వాళ్ళు మీ చేతిని పట్టుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యతను తీసుకుంటారు. మిమ్మల్ని కూడా వాళ్ళ స్థాయికి, వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ స్థాయికి మిమ్మల్ని తీర్చిదిద్దే అవకాశాన్ని వాళ్ళు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీని రెక్స్ గారు ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు రెక్స్ గారి అబ్బాయి గ్రెగ్ మోహన్ కి, నెక్స్ట్ వన్ అదే విధంగా కంట్రీ మేనేజర్ మిస్టర్ హరీష్ గారికి, అదే విధంగా నిఖితా గారికి, అదే విధంగా చూసుకుంటే స్టాఫ్ కి, FLP స్టాఫ్ కి, నెక్స్ట్ వన్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా సీనియర్స్ కి, అదే విధంగా మా టీమ్ కి, వింటున్న మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సో ఇంతమంది గ్రేట్ ఆపర్చునిటీని ఎటువంటి పరిస్థితుల్లోనూ స్కిప్ చేసుకోవద్దు. ఇంత ఆపర్చునిటీ అనేది ఎప్పుడో రేర్ గా వస్తుంటుంది. సో జస్ట్ గ్రాబ్ దట్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.